హాయ్ అండి, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి స్పెషల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. హ్యాపీ బర్త్డే ఓజీ అని. ఒకసారి ఆ వీడియో ఎలాగుందో చూసి చెప్పేద్దాం. ఓకే, ఈ విధానం చూసి ఇమ్రాన్ హష్మి పవన్ కళ్యాణ్ ఏమనుకున్నాను విలన్ రోల్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ, ఇమ్రాన్ హష్మి గారు ఓమి. సుజిత్ డైరెక్షన్ అంటే చెప్పాల్సింది. సంజయ్ చూసిన అది కూడా పవన్ కళ్యాణ్ అనుకుంటా. ఇంకేం సేమ్ పోతారు. దే కాల్ హిమ్ ఓజీ. 25 సెప్టెంబర్. ఎస్, ఓకే. ఓజీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది కదన్నా, మీకు ఎలా అనిపించింది ఓజీ గ్లిమ్స్? ఈ గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగా చూపించారు. అక్కడ రివీల్ చేయకుండా చాలా బాగా కట్ చేశారు. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ కింద ఉంది ఫ్యాన్స్ కి మాత్రం. సో 25th రిలీజ్ అంటున్నారు కదా సెప్టెంబర్. మంత్ చూడాలి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు వరకు అయితే చూడడానికి బాగానే ఉంది. మొత్తం అంతా కూడా ఫైట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ తక్కువగా చూపించారు, ఓజీని తక్కువ చూపించి ఓమీని ఎక్కువ చూపించారు. అది అంటే ఆయన ఇంట్రడక్షన్ తోటి ఆయన ద్వారా కన్వే చేసినట్టు హ్యాపీ బర్త్డే ఓజీ అని కన్వే చేసినట్టు చాలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారు సుజిత్ గారు. అండ్ ఈయన ఇంతకు ముందు చేసిన సినిమా సాహో అన్నది మంచి అప్రిషియేషన్ వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అయితే అవ్వలేకపోయింది. కొంచెం బాగుంటది అండ్ చాలా కసితోటి తీసారు అనిపిస్తుంది ఓజీ సినిమా. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా చాలా మందికి ఇంతకు ముందు వచ్చిన సినిమాల కన్నా ఓజీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంతా ఇంత కాదు. అండ్ దాని నుంచి వచ్చిన ప్రతి మెటీరియల్, ప్రతి గ్లిమ్స్, ప్రతి ట్రైలర్ అన్ని కూడా టాప్ నాచ్ క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నారు. సాహో ఎంత మనకి క్వాలిటీగా ఉంటుందో ఓజీ కూడా అంత క్వాలిటీగా ఉంది. అండ్ క్లియర్ కనిపిస్తుంది కదా, క్వాలిటీ కనిపిస్తుంది. తమన్ గారు మరి చెదగొడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారి కంటే. మరి ఇంకా ఆయనకి పవన్కి వచ్చేస్తుందేమో తెలియదు కానీ చాలా ఏంటంటే చాలా కేర్ తీసుకుని చేస్తున్నట్టు ఉంది మాత్రం. తమన్ గారు ఆల్రెడీ ఒకసారి చెప్పారు, తమిళ సినిమాస్లో విక్రమ్ ఇలాంటి సినిమాల్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి అప్లాజ్ వస్తే మన తెలుగు సినిమాలో ఓజీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత మంచి అప్లాజ్ వస్తుంది, అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఓజీ అన్నది చెప్పారు. సో ఈ టీజర్ చూస్తుంటే నాకు చాలా కొత్త రకం కన్వేగా అనిపించింది. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ అని చెప్పడం చాలా కొత్తగా అనిపించింది. సో ఇమ్రాన్ హష్మి గారు ఫస్ట్ టైం ఈ ఓజీ సినిమా నుంచి ఆయన వచ్చిన ఫస్ట్ టీజర్ అనుకుంటా ఆయన నుంచి. సో టీజర్ అయితే బాగుంది. సినిమా ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంది మనకి. ఆల్రెడీ USA లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయి, మన స్టేట్స్ లో ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సుజిత్ గారు అంత బాగుంది. మన షోగడ్ ఛానల్ తరపు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్.